పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వలోక న్యాయాధిపతి, నీకే స్తోత్రం నాయన. నన్ను ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమాకాశములను సృజించినటువంటి మా దేవ నీకే స్తోత్రం. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి ఆత్మదేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుతకరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దేవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలము గల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగనై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడను కడపటివాడనై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి మీకే ఘనత. పరిశుద్ధుడైన వేవేల దూతలతో కొని ఆడపడుచున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. స్వస్థతనిచ్చు మా దేవ మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నేను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానం పరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇర్మియా 31:34 మీరు రాయించిన ప్రకారము నేను వారి దోషములను క్షమించి వారి పాపములకని ఎన్నడనూ జ్ఞాపకం చేసుకోనని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా ఇదిగో నాయన మా పాపములను మన్నించమని తండ్రి కేవలం నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ తండ్రి మా స్వనీతి కార్యాలు బట్టి మీ సన్నిధిలో నేను నిలబడి ప్రార్థించట్లేదు నాయన. మా దేవ చెవియొగ్గి ఆలకింపు నాయన తండ్రి. మా ప్రార్థనకు తండ్రి మీరు నాయన ఇక నేను మా ప్రార్థన ఆలకించిన ఆయన మాకు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో తండ్రి భార్య భర్తల బంధము కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. భార్య భర్తలు ఇరువురు కలిసి తండ్రి శాంతిని, సమాధానాన్ని, ప్రేమ ఒకరికొకరు అర్థం చేసుకునే శక్తిని తండ్రి ఇక సంఘంలో ఉన్న భార్య భర్తలకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తండ్రి చక్కని జ్ఞానబుద్ధులు ఇక సంఘంలో ఉన్న స్త్రీలకు అనుగ్రహించండి తండ్రి. ఇల్లు కట్టుకోవడాలంటే తండ్రి జ్ఞానవంతులు తండ్రి ఇల్లు కట్టుకున్నాను 3 రాళ్ళు తన ఇల్లును ఓడబెరుకునని సెలవిస్తున్నారు తండ్రి. జ్ఞానం లేకే కదా నా పిల్లలు పాడైపోతున్నారని సెలవిస్తున్నారు కదా మీరు తండ్రి. జ్ఞానం దాయిచ్చండి ఆయన. పిల్లలనైనా వాక్యం ముందు ఎలా పెంచాలో తండ్రి ఇక సంఘంలో ఆడవారికి స్త్రీలను సహాయం చేయండి. స్త్రీలకు సహాయం చేయండి ఆయన. ఇక వాక్యము ప్రకటించే స్త్రీలు యెహోవా సైన్యం వలె ఉన్నారని లేఖనం సెలవిస్తుంది కదా. అట్టి కృపనైనా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ దాయిచేయమని అడుగుచున్నాను తండ్రి. అనేక మంది భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. అటువంటి భార్య భర్తలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇక సహాయం దాయిచ్చండి తండ్రి. వారి మధ్య ఐక్యతను దాయిచ్చండి దుష్టుడు అనేకలు గడబిడి చేయకుండా దుష్టుడిని గద్దించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక మీ సన్నిధిలో తండ్రి వివాహ వ్యవస్థ పాడైపోతుంది తండ్రి. తండ్రి ఇగో మీరు పానుపు నిష్కల్పషముగాను వివాహము ఘనమైనదిగాను ఉండాలని తండ్రి మీరు ఆశపడుతున్నారు. కానీ తండ్రి లాస్ట్ వివాహ వ్యవస్థను పాడు చేసిందనైనా దుష్టుడు తండ్రి. ఇదిగో వివాహ వ్యవస్థను నిషేధించే బ్యాచ్ తయారైందయ్యా తండ్రి. ఇక సుధమ గుమ్మరాల పరిస్థితి వచ్చినట్టుగా అలనాడు నోవాహు గారి పరిస్థితి వచ్చినట్టుగా మాకు లోకంలో కనబడుచున్నదయ్యా తండ్రి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం ఇక నరుడు ఒంటరిగా
ఉండటం మంచిది కాదు అని మీరు సెలవిచ్చున్నారు నాయన. ఇక నాయన వారికి సాటి అయిన సహాయం చేయదమని తండ్రి పురుషుని కొరకు స్త్రీని నిర్మించారు నాయన. నాయన ఆ సంగతి మర్చిపోయి తండ్రి ఇక నాయన మనిషి అక్రమం పెరిగిపోతుంది నాయన. ఇక నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో నాయన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలనే కానీ కుటుంబాలనే కానీ తండ్రి నాయన మీ యందు నాయన అభివృద్ధి పొందినట్లు నాయన మేము కుటుంబ ప్రార్థన చేయనట్లు నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచండి నాయన, బలపరచండి నాయన. ఇక ఆదివారం నాయన కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నాయన అనేకులు సంఘముగా కూడుట మానిరి అని లేఖనంలో సెలవిస్తున్నారు. నిజమే తండ్రి, అనేకులకు సంఘముగా కూడుకోవడానికి నాయన బద్దకించకుండా తండ్రి కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని కనపరచుటకు నేను ప్రతిదినము అనుదినము తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తగిన బుద్ధిని జ్ఞానం సంఘంలో ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో సిద్ధపాటుకు సహాయం చేయండి నేను. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా అవసరముల కొరకు సంఘంలో ఉన్న అవసరముల కొరకు అర్థిస్తున్నాను నాయన. ఇదిగోనండి ఏ బిడ్డ ఏ అవస్థతుల కొద్దీ నాయన నిజమే తండ్రి అందరూ అప్పుల సమస్యలు ఉన్నారో, అందరూ ఏ బాధల్లో ఉన్నారో నాయన, హృదయంలో ఏ వేదన ఉన్నదో తండ్రి అందరు హృదయాలు ఎరిగిన దేవుడో నాయన. ఇక నేను వారి బాధల నుండి వారి సమస్యల నుండి వారి ప్రతి విధమైనటువంటి నాయన వారి హృదయంలో ఉన్న బాధను తీసివేయమని తండ్రి నీకు ఒక్కడవే సాధ్యం నాయన. నాయన నీవు ఒక్కడవే నాయన మా సమస్యలను మా బాధలను తీర్చువాడు నాయన. ఇంకా నాయన మీ ఆపత్కాలం మంది మీరు నాకు మొర్ర పెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని లేఖనం సెలవిస్తున్నది కదా. అట్టి కృపణ సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సహాయం తెచ్చండి. బలహీనమైన బిడ్డలను మీ సన్నిధిలో లేవలెట్టిన నాయన. ఇంకా శోధనలో ఉన్న బిడ్డలని, ఇరుకుల్లో ఉన్న బిడ్డలని, ఇబ్బందులు సమస్యలు ఉన్న బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సాతాన తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. యవ్వన బిడ్డలను, స్త్రీలను, పిల్లలను క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి ఆహార విషయంలో సహాయం చేయండి. రోగంతో యాక్సిడెంట్ హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి క్షేమకరంగా ప్రయాణంలో అనుగ్రహించండి ఆయన. ఉద్యోగం ఇగో తండ్రి మన ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, స్టాఫ్నే కానీ, డాక్టర్స్నే కానీ ప్రతి ఒక్కరికి నైనా మీ సహాయము చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మన ముఖ్యంగా పిల్లలని, దంపతులను మీ సన్నిధిలో నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల్ని వారికి దయచేయండి నాయన. గర్భఫలాలు తెరవమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలాలు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి మాకు ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పిల్లలు జరుపుకునే బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించినటువంటి ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. వారు ఎరుగు చేసిన పాపములు మన్నించండి నాయన. సిలువను గుచ్చిన వార్త నశించుతున్న వారికి నాయన విరితలముగా ఉందగానే రక్షింపబడుతున్న మాకు దేవుడి శక్తి ఉన్నది తండ్రి. అలాగే నాయన డాక్టర్స్నే, మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ శాఖలని కానీ, బోర్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తులని కానీ, సామాన్య ప్రజలని కానీ, అధికారుల కొరకు కానీ తండ్రి రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. విదేశాల్లో ఉన్న కార్మికులను, ఉద్యోగస్తుల కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా తండ్రి రక్షణ దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రం. స్తోత్ర ప్రకటన చేస్తున్న బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు నాయన సహాయం చేయమని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచమని, మీ దేవదూతలు కంచుంచమని అర్థిస్తున్నాం నాయన. శోధనలో పడిపోకుండా శోధన జయించుటకు, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ఆయన. బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి లేఖనంలో దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. నిబ్బరమైన బుద్ధిగల వారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు నాయన మా ఆత్మతోనూ నాయన మేము ప్రార్థన చేయనట్టు, మా మనస్సుతో ప్రార్థన చేయనట్లు మాకు నేర్పండి నాయన. కేవలం నాయన బట్టి పెట్టిన ప్రార్థన కాదయ్యా తండ్రి. నాయన మేము మీతో నాయన మమేకమయ్యే తండ్రి మేము ప్రార్థన చేసినట్లు మా మనస్సులో తెరవండి నాయన. మా హృదయాలు తెరవండి తండ్రి. ఇక నైనా మమ్మల్ని నైనా దినదినము ఆత్మయందు అభివృద్ధి పరచమని అడుగుచున్నాము తండ్రి. ఇక నైనా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలందరి రక్షణ కొరకు నాయన ఎందరైతే ఇక క్రైస్తవుల కుటుంబాలలో ఉన్నారో ఆ కుటుంబాలలో ఎందరు బంధువులు అయితే రక్షణ పొందలేదో, ఆయన ఎంతమంది స్నేహితులు అయితే రక్షణ పొందలేదో తండ్రి, వారందరి కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఏ కుటుంబంలో భార్య రక్షణలోకి వస్తే భర్త రాలేదో, నేను భర్త రక్షణలోకి వస్తే భార్య రాలేదో అటువంటి కుటుంబాలను
కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనండి ఈ ఆదివారం అయినప్పటికీ డ్యూటీలకి ఆఫీసులకి వెలుచున్న బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి. వారి పని పాటల్లో ముగించుకొని సాయంకాలం వరకు గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి ఆయన. మరి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. మీ దయారెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. నిజమేనాయన వారి పక్షాన వాద్యం ఆడే దేవుడు నాయన, వారికి న్యాయం జరిగించే దేవుడు నాయన, నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ బలహీనమైనటువంటి బిడ్డలని నాయన, విధవరాండ్రను నాయన, కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను నాయన, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. నాయన నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరుకు నువ్వు తీరుస్తూ తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి. ఇంకా నేను ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారి గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన నాయన సమర్పించే పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.